తూర్పు గోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లుబోయిన శ్రీనివాస్ మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 200 ఇప్పుడు ఎంత వస్తుంది నెలల 2000. దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. 2014 ముందల ఎండాకాలం వస్తే మనందరం కంగారు పడేవాళ్ళం, అవునా కదా? ఎందుకని? కరెంట్. ఇప్పుడు జమ్మని 24 గంటల కరెంట్ వస్తుందా? ఆ ఫ్యాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కరెంటే తిప్పుతుంది కదా, అవునా కదా? ఇంట్లో రాత్రులు హాయిగా టీవీ చూసుకుంటున్నాను అందరూ. దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇంకో పక్కన డ్వాక్రా సంఘాలున్న ప్రతి మహిళకి పసుపు కుంకం కింద మొదటి విడత కింద 10,000 రూపాయలు, రెండో విడత కింద కూడా 10,000 రూపాయలు ఇచ్చింది ఎవరు? గట్టిగా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు కదా. మళ్ళీ నిరుద్యోగ యువకులు ఎవరున్నా కూడా వాళ్ళకి యువనేస్తం కార్యక్రమం కింద నిరుద్యోగ భృతి నెలకి 2,000 రూపాయలు ఇచ్చేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇంకా సిమెంట్ రోడ్లు వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే బాబు. నేనే ఇలా ఆయన స్పీడ్గా పరిగెత్తమన్నారు, నేను పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నా. ఆయన స్పీడ్ ఇంకా నేను అందుకోలేకపోతున్నా. అవునా? ఊర్లో సీసీ రోడ్లు పడలేదా? మరుగుదొడ్లు కట్టుకున్నామా? ఇల్లు కడుతున్నామా? ఇవన్నీ కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చిన్న రాష్ట్రం వాస్తవంగా చూస్తే 294 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి. దాదాపు 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 175 నియోజకవర్గాల రాష్ట్రం, చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆయన స్పీడ్ తగ్గింది ఎక్కడా? లేదు. ముఖ్యమంత్రి గారు వయసు ఎంతో తెలుసండి మీకు? నేను చాలా స్పీడ్ చెప్పేస్తున్నాను. 68, ఈ ఆగస్టుకి 69. కానీ ఆయన పైన వయోభారం ఎక్కడ కనపడుతుందండి? కనపడుతుందా? లేదు. మొన్న ఇట్లా రాత్రి ఈ 3 వారాల నుంచి పార్టీ కార్యక్రమాలు ఎక్కువ పాల్గొంటున్నాం. మొన్న రాత్రి ఇక్కడనే ప్రజావేదికలో కూర్చొని 12:30 అయింది రాత్రి. అంతా పని అయిపోయింది. అమ్మాయిని ఇంటికి వెళ్ళాను. పైకి బెడ్రూమ్కి వెళ్ళినా అనిపించింది ఇంకా కష్టపడాలి అనుకున్నా. రాత్రి 12:30 అయింది, ఇంకా కష్టపడాలనిపించింది. ఎందుకంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఇంకా రాలేదు నేను ఇంటికి. అంటే రాత్రి 12:30 నేను వెళ్తేనే ఇంకా ముఖ్యమంత్రి గారు ఇంటికి రాలా. ఆయన పొద్దున్న 2ంటికి వచ్చారు. 2ంటికి ఎవరి కోసం కష్టపడుతున్నారు? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. ఇప్పుడు చూడండి, అమరావతి ఎక్కడుంటుందో తెలియదు. రాజధాని అన్నారు, ఎవరు చెప్పలా మీ రాజధాని ఇదే అని. ఇక్కడ 35,000 ఎకరాలు రైతులను ఒప్పించి ల్యాండ్ పూలింగ్కి తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వేగంగా పనులు జరుగుతున్నాయి అమరావతిలో ఈరోజు చూస్తే. ఇంత కష్టపడుతుంటే కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఒకడు ఉన్నారే, ఎవరు? ఇంకో పేరు పెట్టాం కదా, ఎవరు? దొంగబ్బాయి. మర్చిపోయాం అందరం. 1,00,000 కోట్లు దోసిన దొంగబ్బాయి ఉన్నారే. ఆయన ఏమంటారు చంద్రబాబు నాయుడు గారిని? చొక్క పట్టుకుని కొట్టాలా, తుపాకీ తీసుకుని కాల్చాలా, మన వీధిలో వస్తే నిలదీయాలంటారు. నేను ఈరోజు సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా. అయ్యా, మీరు ఇన్ని కిలోమీటర్లు నడిచారే, ఎందుకు ఒక్కసారి కూడా మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఈ సభాముఖంగా ఆయన అడుగుతున్నా. మనందరూ తెలుసు, ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. ప్రత్యేక హోదా ఇవ్వండి ఎవరు? నరేంద్ర మోడీ గారు. కానీ ఎందుకు ఆయన వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదని అడుగుతున్నా. అంతే. అది కాగా మన ముఖ్యమంత్రి గారు అన్ని మాటలంటారు. కానీ వాస్తవంగా ఈరోజు చూస్తే అండి, వైకాపా ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ అయిపోయింది. మన ఊరిలో డ్రామా కంపెనీ వస్తుందే, అలా డ్రామా కంపెనీ. ఎందుకో కూడా నేను చెప్తా, 4 ఉదాహరణలు ఇస్తా. మొదటి డ్రామా రాజీనామా డ్రామా. వాళ్ళకి తెలుసు, ఎంపీలకు తెలుసు కరెక్ట్గా ఇంకా సంవత్సరం ఉంది ఎన్నికలు, కనుక రాజీనామా చేస్తే ఎన్నికలు రావని. అందుకే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో రాజీపడి ఆంధ్ర ప్రజలకు నామం పెట్టేందుకు ప్రయత్నించారు. ఏమైంది? ఆ డ్రామా ఫ్లాప్ అయింది. తర్వాత రెండో డ్రామా వచ్చింది. ఏం డ్రామా? గట్టిగా చెప్పండి. కోడికత్తి డ్రామా. అవునా? కోడికత్తి డ్రామా. పాపం కోడి అనుకుంటుంది, కత్తి నాకు కట్టాలి కదా, నా గురించి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కోడి కత్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నారని కోడలు అనుకుంటున్నాయి. అది కూడా ఒకసారి చూస్తే స్క్రిప్ట్ ఏమో ఢిల్లీలో రాశారండి. ఢిల్లీలో స్క్రిప్ట్ జరిగింది. గుచ్చింది ఎక్కడ? విశాఖపట్నంలో.
గుచ్చింది ఎవరు? వైకాపా కార్యకర్త. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిపైన ఆరోపణ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు భద్రతకి మటుకు మన ఆంధ్ర పోలీసు కావాలా, అంటే పైలట్, ఎస్కాట్, హంగామా అంతా ఆంధ్ర పోలీసులు ఉండాలి. కానీ మనం దర్యాప్తు చేస్తే, అంటే ఆంధ్ర పోలీసు దర్యాప్తు చేస్తే మటుకు వద్దంటాడు. కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏని పంపించింది. ఉగ్రవాదులు దాడులు చేస్తే ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఆ ఎన్ఐఏ వచ్చి ఇక్కడ కోడికత్తి ఇన్వెస్టిగేట్ చేయాలని వాళ్ళు తలవుకోకున్నారు. అరే మేము ఉగ్రవాదులు బాంబు కేసు అని మేము చూస్తాము, ఇదేంటి కోడికత్తి కేసు చూడమంటున్నాడు ఏంటని. వాళ్ళు ఏం తేల్చి చెప్పారు? శ్రీనివాస్ అన్న వ్యక్తే గుచ్చాడు, సానుభూతి వస్తుందని గుచ్చాడని చెప్తాం కూడా జరిగింది. ఓకే, పర్వాలేదు, అది అయిపోయింది. ఇప్పుడు మూడో డ్రామా వచ్చిందండి. అది ఆవు అంబులెన్స్ డ్రామా. ఏం డ్రామా? ఆవు అంబులెన్స్ అండి. విజయనగరం జిల్లాలో ఆయన ప్రసంగిస్తూ, దొంగపై ప్రసంగిస్తూ ఒక మాట అన్నాడు. 108 కొడితే అంబులెన్స్